Hi darling, namaste. Welcome back to another video. Vlog ఏంటంటే వెళ్తూ దావలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్ అయితే కలుస్తున్నా. ఆ తర్వాత ఒక టెంపుల్కి అలాగే ప్యారిస్ షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఫ్రెండ్ గారిని ఇప్పుడే పిక్ చేసుకొని టెంపుల్కి అయితే రీచ్ అయిపోయా. ఓకే, లెట్స్ గో ఇంటూ ద టెంపుల్. టెంపుల్ అయితే చాలా పెద్దది, ఏరియాలో చాలా స్పేస్ అయితే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేసి లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. కెమెరా ఈస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్, సో బయట మాత్రమే వీడియో తీస్తున్నా. ఓన్లీ టెంపుల్ సరౌండింగ్స్ మాత్రమే. ఇక టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఒక రౌండ్ వేసేసి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. A few moments later. ఎండ అయితే సంపుతుంది. లోపల మాత్రం సెంట్రల్ ఏసీ చల్లగా అంటే చల్లగా ఉంది. ఎంతసేపు అయినా నిదానంగా దర్శించుకోవచ్చు. ఎంతమంది జనాలు ఉన్నా నో ప్రాబ్లం. ప్రశాంతంగా శివుడిని అయితే చూడవచ్చు. తొందర పడాల్సిన అవసరం లేదు. తుబ్బుకోవడం, వెంటనే తోసేయడం ఇలాంటివి ఉండవు. చూసే అంతసేపు నిదానంగా చూడవచ్చు. ప్రశాంతంగా ఉంది. బయట కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఉంది కూర్చోనికి. చెట్లు ఉన్నాయి, మండపాలు ఉన్నాయి. ఇట్లా నీడ కింద ఎండ అనేది ఉండదు. కొద్దిగా ఉంటుంది కానీ కూర్చునేకైతే మంచిగా ప్లేస్ ఉంటుంది. తిన్నాం టీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. మొత్తం తీయకు, కుంకం అవుతుంది. బయటికి వెళ్ళి తినేసి ఎండ తగ్గిన తర్వాత ప్యారిస్ షాపింగ్కి అయితే వెళ్దాం. ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనబడితే కొందాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మేలు. ఏ బాధలు ఏ టెన్షన్లు లేకుండా ఇలా హ్యాపీగా ఆడుకోవచ్చు. పెద్ద ఈ కాలేజ్ అయిపోయి జాబ్ చేసిన తర్వాత ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయో. ఓ థ్యాంక్ యూ చెప్తాను. లాస్ట్లో గుడి దగ్గరికి అయితే వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ చేస్తున్నాం. లోపల ఫోన్లు అలో లేవు, ఇంకేం చేయలేం కదా. ఫోన్లు తీసుకొని వీడియో తీసుకుంటే డిలీట్ చేసేదాకా వదలట్లేదు. ఇది బయట కోనేరు చాలా అంటే చాలా పెద్దది. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఉంటుంది మొత్తం. వచ్చాడు పోయినసారి మిస్ అయిపోయినాం, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రీచ్ అయిపోయాం. ఆ రోజు వచ్చేదానికే 12 దాటింది. సో గుడికి అయితే వెళ్ళలేకపోయినాం. ఈరోజు పక్కా ప్లాన్తో సెట్ చేసుకొని అన్ని గుడిని అయితే చూసేసాం. జస్ట్ నౌ కంప్లీటెడ్ ద దర్శనం. అలా కొద్దిసేపు టెంపుల్లో కూర్చొని ప్రసాదం తింటూ టైం పాస్ చేసి లంచ్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. లంచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అబ్బో టైం వచ్చేసి 11:15 అవుతుంది. తినేసి కొద్దిసేపు ఏడన్నా రెస్ట్ తీసుకొని మెరీనా బీచ్ రోడ్లో చాలా అంటే చాలా నీడగా ఉంటుంది. అక్కడైతే కూర్చుందాం. తర్వాత డిసైడ్ అవుతాం ఎప్పుడు పోదాం, ఏడికి పోదామని. 1 hour later. ఇక రిటర్న్ స్టార్ట్ అయ్యాక ఆంధ్రలో ఒక ఢిల్లీ డాబా అయితే కనపడింది. లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక అంబియన్స్ అంతా చాలా బాగుంది. చూస్తే బిల్లు వాచిపోతుందేమో అనుకున్నా. రిటర్న్ పోదాం అనుకుంటే ఏమనుకుంటారో అని ఇక కూర్చున్నాను. టైం ఏమో ఇంకా 12. సో ఎవరు లేరు, మేమే ఫస్ట్ కస్టమర్స్ అనుకుంటాం. సరే అని ఒక ప్రాన్ స్టార్టర్ అయితే చెప్పాం. ఒక 10 minutes వెయిట్ చేశాక మనకైతే ఫుడ్ వచ్చింది. చూస్తే షాక్ అయ్యాం. యాక్చువల్ గా అందరు తిన్న తర్వాత షాక్ అవుతారు, కానీ మేము తినకముందే షాక్ అయ్యాం. ప్రాన్స్ వచ్చిందేమో ఖచ్చితంగా 10 ముక్కలు వచ్చాయి. కాస్ట్ ఏమో 370 రూపీస్. మొత్తానికే బ్లాస్ట్ అయిపోయాం. ఇక స్టార్టర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మెయిన్ కోర్స్ కి అయితే వచ్చేసాం. ఒక బిర్యానీ అలాగే పన్నీర్ రోటీ, చికెన్ కర్రీ అయితే చెప్పాం. ఏవి అంటే ఏవి బాగాలేవు. పేరుకే ఢిల్లీ డాబా. లోపల ఆంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది, కానీ బయటకు వచ్చి ఫుడ్ చూస్తే మాత్రం హబ్బా వరస్ట్ అంటే వరస్ట్. బిల్లు కూడా చాలా అంటే చాలా బాగుంది. అన్నిటికంటే బిల్లే బెస్ట్. ఏమన్నా ఫుడ్ అనవసరంగా 1000 రూపాయలు పొక్క. ఈ ఆటోలు అయితే బాగున్నాయి. ఇక ఏం చేస్తాం, తిన్న తర్వాత బిల్లు కట్టడం తప్పదు కదా. బిల్లు కట్టేసి సైలెంట్ గా బయటకు అయితే వచ్చేసాం. ఎనీవే డేలో ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైట్ గా జరిగింది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా ఇలా డిసప్పాయింట్ అయితే అయిపోయాయి. ఏం కాదు, అన్ని బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే దెన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్ లో లింక్ ఇస్తాను. అలాగే ఫుల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి. ఉంటా బోయ్.